లెట్స్ మేక్ కద్దు కా ఖీర్. ఈరోజు అయితే మనం కద్దు కా ఖీర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్, ఇంకా హాఫ్ కద్దు, అండ్ ఇది కొంచెం నానబెట్టిన సబూదానా అయితే తీసుకున్నా ఫస్ట్. ఇంకా కొన్ని షుగర్, హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అండ్ కోవా, ఒక హాఫ్ కప్ ఆఫ్ కోవా అయితే తీసుకున్నా టేస్ట్ కోసము. కోవా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, లేకపోయినా చేసుకోవచ్చు. ఇంకా 3 ఇలాచి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసుకోవాలి. కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అయితే గీ యాడ్ చేసుకున్నా, కొంచెం కూడా కాదు, ఎక్కువ వేసుకోవచ్చు, పర్లేదు, మీ ఇష్టం అది. ఎక్కువ వేసి ఇంకా బాగుంటుంది. కద్దు ఫ్రై చేయడానికి కోసం గీ వేసుకొని ఈ కద్దు అనేది వేసేసుకోవాలి. మంచిగా తురుముకొని ఒక హాఫ్ కద్దు అయితే సరిపోతుంది హాఫ్ లీటర్ మిల్క్కి. దీన్ని అయితే మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆ స్మెల్ పోతే పచ్చివాసన అని వస్తుంది కదా, ఇలాగ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచేసి, అంటే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి, ఏ వాటర్ లేకుండా, ఏ స్మెల్ రాకుండా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకున్న హాఫ్ లీటర్ అయితే మిల్క్ దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ వేయద్దు, ఇలా వేయకుండా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం బాయిల్ అవుతున్న మిల్క్ని ఒక చిన్న బౌల్లో అయితే తీసుకోవాలి కోవా మెల్టింగ్ కోసం. ఎందుకంటే కోవా అలాగే వేస్తేనే అది అలాగే మొత్తం గడ్డగడ్డల్లా అలాగే ఉండిపోతుంది. సో ఒక బౌల్లో అయితే మనం ఫస్ట్ మిల్క్ అయితే తీసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న కోవాని అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉంది. ఈ లోపల అయితే మనం మన కోవాని అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు తీసుకున్న మిల్క్లో అయితే వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. తీసుకున్న మిల్క్లో ఇప్పుడు హాఫ్ కోవా అయితే వేసుకోవాలి. మనం హాఫ్ కప్ ఆఫ్ కోవా తీసుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మొత్తం మెల్ట్ అయిపోయినట్టు మిక్స్ చేసుకోవాలి. అదే కూల్ మిల్క్లో వేసుకుంటే ఇది మెల్ట్ అవ్వదు. సో అందుకే హాట్ మిల్క్లో వేసుకొని మంచిగా మొత్తం లిక్విడ్ లాగా అయిపోయినట్టు ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఈ లోపల మన మిల్క్ అయితే బాయిల్ అవుతుంది కదా, ఈ లోపల మనం నానబెట్టిన సబుదాని అయితే వేసేసుకుందాం బాయిలింగ్ మిల్క్లో. ఇప్పుడైతే ఏదైతే నానబెట్టామో సబుదానియా అదైతే వేసేసుకోవాలి. ఈ సబుదానియా వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే మనం నార్మల్ సబుదానియా కూడా వేసుకోవచ్చు నానబెట్టకుండా, సపరేట్గా మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం మిక్స్ చేసిన కోవా బ్యాటర్ అనేది దీంట్లో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేసేసుకొని మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. షుగర్ అయితే వేయొద్దు, మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇంకా ఫైనల్గా మన కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా షుగర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. చేస్తూ ఉంటే మంచిగా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా మనం నానబెట్టిన కాజు వేసేసుకుందాము. కాజు నానబెట్టింది అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రై చేసే కన్నా. ఇంకా ఫైనల్గా మన కద్దు కా ఖీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్.